బనగనపల్లెలో ఈసారి విజయం ఆ పార్టీకి నల్లేరు మీద నడకేనా? ఆ సెంటిమెంట్ ప్రకారం బనగనపల్లెలో ఈసారి ఎమ్మెల్యేగా ఆయనే, నో డౌట్. నంద్యాల జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో రాజకీయం ఒకెత్తైతే బనగానపల్లె నియోజకవర్గంలో రాజకీయం మరొక ఎత్తు. ఒకప్పుడు ఫ్యాక్షన్ హత్య రాజకీయాలతో అట్టుడికిపోయిన ఆ నియోజకవర్గంలో ఇప్పుడు ఫ్యాక్షన్ తగ్గినా ఇంకా రాజకీయం నివురుగప్పిన నిప్పులా సెగలు రేపుతూనే ఉంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి, వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ఇద్దరే, ఎక్కడా తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తారు. ఓసారి కాటసానిది పైచేయి అయితే ఇంకోసారి బీసీది పైచేయి సాధిస్తారు. 2009లో పీఆర్పీ నుంచి కాటసాని రామిరెడ్డి గెలవగా 2014లో టీడీపీ నుంచి బీసీ జనార్దన్ రెడ్డి తొలిసారిగా ఘన విజయం సాధించగా 2019లో కాటసాని రామిరెడ్డి గెలిచారు. మరి 2024లో సెంటిమెంటు ప్రకారం బీసీ గెలవడం ఖాయమా? వాచ్ ద స్టోరీ. మరో 2.5 నెలల్లో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు రానున్న తరుణంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి నిద్ర లేకుండా చేస్తోంది. గత 3-4 నెలలుగా తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా బనగానపల్లె నియోజకవర్గం అంతటా విస్తృతంగా పర్యటించిన బీసీ జనార్దన్ రెడ్డికి గ్రామాన ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా గతంలో బనగానపల్లె ఎమ్మెల్యేగా తాను చేపట్టిన అభివృద్ధిని ప్రజలకు గుర్తు చేస్తూ ప్రస్తుత వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హయాంలో సాగు, త్రాగునీటి కొరత, గుంతల రోడ్లు, అధ్వానమైన డ్రైనేజీ వ్యవస్థ ఇలా పలు వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా బనగానపల్లె ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కాటసాని రామిరెడ్డిని అసమర్థ ఎమ్మెల్యేగా ముద్ర వేయడంలో బీసీ విజయం సాధించారు. దీనికి తోడు టీడీపీ అధికారంలోకి రాగానే 6 గ్యారంటీ పథకాలతో కలిగే లబ్ధి గురించి వివరిస్తూ మహిళలను, రైతులను, యువతను ఇలా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటున్నారు. మరోవైపు నియోజకవర్గం అంతటా గ్రామాన పర్యటించిన బీసీ జనార్దన్ రెడ్డి వ్యూహాత్మకంగా కాటసాని రామిరెడ్డి అవినీతి, ఆయన అనుచరుల పెత్తనంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న కీలక వైసీపీ నాయకులను, కార్యకర్తలను వారి కుటుంబాలతో సహా టీడీపీలోకి చేర్చుకున్నారు. బీసీ రాజకీయ చాణక్యతతో వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అయ్యాయి. తద్వారా క్షేత్రస్థాయిలో వైకాపా ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ కొట్టారు. మరోవైపు గత 4.5 ఏళ్లలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో, నియోజకవర్గానికి ఆశించని స్థాయిలో అభివృద్ధి చేయడంలో కాటసాని రామిరెడ్డి విఫలం అయ్యాడన్న అభిప్రాయం బనగానపల్లె ప్రజల్లో బలంగా ఏర్పడింది. ఏదో జగన్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి, యాగంటి గుడికి సెంబ్రల్ లైటింగ్ గురించి ప్రచారం చేసుకోవడమే తప్ప నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయిందని ప్రజలు అంటున్నారు. అంతేకాదు కాటసాని రామిరెడ్డి హయాంలో అవినీతి, భూ కబ్జాలు మితిమీరిపోయాయని, అక్రమ మైనింగ్తో వైసీపీ నేతలు కోట్లకు పడగలెత్తారని, ఆఖరకు బ్రహ్మంగారి కాలజ్ఞానం రచించిన రవ్వలకొండను కూడా వైసీపీ నేతలు వదల్లేదని బనగానపల్లె ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అధికార వైకాపా నేతల ధనదాహానికి బనగానపల్లె ప్రాంతంలో విస్తరించిన నాపరాతి పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది. అలాగే ఎస్ఆర్బీసీ ముంపు ప్రాంతంలో ఇళ్ల పట్టాల పంపిణీపై బీసీ జనార్దన్ రెడ్డిపై కాటసాని అండ్ కో చేస్తున్న రాజకీయం పెద్దగా వర్కౌట్ కాలేదు. షాదీఖానా వివాదంలో కాటసాని వ్యవహరిస్తున్న తీరుపై మైనారిటీలు కూడా ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు ఆళ్లగడ్డలో కదలిరా సభలో కందు నది రిజర్వాయర్, జోలదరాసి, పెద్ద కొప్పెర్ల ఎత్తిపోతలను పూర్తి చేస్తామని, నాపరాతి పరిశ్రమకు గతంలో అనుసరించిన విధంగా ప్రోత్సాహకాలు అందిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో ఈసారి ఎన్నికల్లో కాటసాని రామిరెడ్డికి ఓటమి తప్పదని గ్రహించిన వైసీపీ అధిష్టానం ఆయనకు బదులుగా కాటపాని రాంభూపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ కాటసాని రామిరెడ్డికి టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా బనగానపల్లె గడ్డపై బీసీ జనార్దన్ రెడ్డి టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని బనగానపల్లె నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. అసలు విషయానికొస్తే బనగానపల్లె నియోజకవర్గంలో ఓ సెంటిమెంటు బలంగా ఉంది. వరుసగా ఒకే పార్టీని గెలిపించిన దాఖలాలు లేదక్కడ.
2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి కాటసాని రామిరెడ్డి విజయం సాధించారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి ఘన విజయం సాధించగా 2019లో మాత్రం జగన్ వేవ్లో వైకాపా అభ్యర్థి కాటసాని రామిరెడ్డి గెలుపొందారు. మరో 2.5 నెలల్లో విజయం కోసం ఇద్దరు నేతలు కోదమ సింహాల్లా కథన రంగంలోకి దిగుతున్నారు. అయితే సెంటిమెంట్ ప్రకారం ఈసారి బీసీ జనార్దన్ రెడ్డిదే విజయమని టీడీపీ నేతలు కాన్ఫిడెంట్గా ఉన్నారు. మొత్తంగా బనగానపల్లెలో 1/1 సెంటిమెంట్ రిపీట్ అవుతుందని, ఈ లెక్కన 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె గడ్డపై టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సైతం తేల్చి చెబుతున్నారు.